23వ కీర్తన 6వ వాక్యం. 23వ కీర్తన 6వ వాక్యం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చును. ఇది విశ్వాసం, దేవుని మీద ఉన్న నమ్మకం. ఒకప్పుడు దేవుడు నా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, అపూర్వమైన అసాధారణమైన కార్యాలు జరిగించారు కనుక ఇప్పుడు కూడా విశ్వాసంతో నేను రాసుకుంటున్నాను ఈ కీర్తన అని దావీదు రాసుకున్నాను. నేను బ్రతుకు దినములన్నింట కృపాక్షేమాలు, తెలుగు బైబిల్లో కృపాక్షేమము, బట్ ఇన్ ఇంగ్లీష్ గుడ్నెస్ అండ్ మర్సీ. మంచితనం, మేలు. నేను బ్రతుకు దినములన్నిట కృప, మేలు, మంచితనం నా వెంట వచ్చును. హల్లెలూయా. ఒక్కొక్క పదాన్ని వివరిస్తాను. నేను బ్రతుకు దినములన్నింట. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. అయినా దాని వైభవం, ఆయాసము, దుఃఖము, కన్నీళ్ళు. 70. ఆ రోజుల్లో మోషే ఆయన బ్రతికున్న రోజుల్లో ఆయన 120 సంవత్సరాలు బ్రతికేవాడు. గట్టి పిండం, ఇంకా బతికేవాడే. మోషే ఇంకా బతికేవారే. కానీ దేవుడు అన్నారు, ఇక వద్దులే, నువ్వు కాని మాటలు అన్నావు, మన చేత అక్కడ కాళ్ళు ముడుచుకొని పడుకొని చచ్చిపోమన్నాడు. లేకపోతే గట్టికి ఇంకో 30 కొట్టేవాడే, 30 రన్స్ కొట్టేవాడే. ఆయన అంతకాలం బ్రతికి 90వ కీర్తనలు ఏమంటారు? మీ 70 ఓపికంటే ఏదైనా కోత వేస్తే 10వ పరకో కోత వేయాలి. 50 సంవత్సరాలు కోత వేసాడు మనకు. అలా 30 ఏళ్ళు బతుకుతున్నాం అంటే అది లేదు. మనిషి జీవితం నీటి మీద బుడగలాంటిది, సాగిపోయే నీడలాంటిది, గడ్డి పువ్వు లాంటిది. నేను అంటాను, గడ్డి పువ్వు కూడా ఎక్కువే. గడ్డి పువ్వు ఉదయాన్నే వికసిస్తుంది, సాయంకాలం వరకు ఉంటుంది. కానీ మనిషి జీవితం గడ్డి పువ్వు కూడా కాదు, తోటకూర కాడ. తోటకూర కాడ ఒక్కసారి ఇలా విరిసి, తోటకూర కాడ ఒకసారి విరిసి ఆ పక్కనేస్తే 10 నిమిషాల్లో ఎండిపోద్ది. తోటకూర కాడలాంటిది మనిషి జీవితం. దావీదు అంటారు, సర్లేండి 70, 80, 50, 60 ఎంతకాలం బతికితే ఏంటంట? బతికినంత కాలం బతుకుతారు. కానీ నేను బ్రతుకు దినములన్నింట కృప, మంచితనము, మేలు నా వెంట వచ్చును. కృపాక్షేమాలు మన వెంట రావాలి అంటే మొదటిగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఎవరైతే యేసు ప్రభువుని కాపరిగా గుర్తించి, లోకరక్షకునిగా గుర్తించి, ఈ ఆత్మని నిత్య నరకాగ్నికి వెళ్లకుండా రక్షించే దేవుడు రక్షకుడు అని గుర్తుపడతారో, మొదటిగా యేసు ప్రభువుని
లోక రక్షకునిగా లేక నా ఆత్మను కాయు మంచి కాపరి అని ఎవరైతే గుర్తుపడతారో, అవును, ఒకప్పుడు మనం అందరం ఎవరమి? దేవుడంటే ఎవరో ఎరగక, నిజమైన దేవుడు ఎవరో ఎరగక, సత్యవంతుడైన దేవునిని ఆరాధించగా, ఇక గలతీ పత్రిక మునుపట్లయితే మీకు దేవుడు అంటే ఎవరో తెలియదు, సనాతనమైన అటు ఇటు ఇటు అటు వెళ్ళి తిరుగుతూ ఉండేవారు అని ఉంటుంది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25. మీరు ఒక మాటలో చెప్పాలంటే మీరందరూ గొర్రెల వలె దారి తప్పారు. మానిటర్ పెంచాలి కొంచెం. మీరందరూ గొర్రెల వలె త్రోవ తప్పారు, దారి తప్పారు. మనకు తెలుసు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, దేవునిని వెతికేవాడు లేడు, గ్రహించేవాడు లేడు, అందరూ త్రోవ తప్పిన గొర్రెల వలె, త్రోవ తప్పిన గొర్రెల వలె. ఒకప్పుడు మనం అందరమీ త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నాం. మన బ్రతుకు దినములన్నింటా కృపాక్షేమాలు మన వెంట రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరము ఆయన వైపు తిరగాలి. అందుకే దేవుడు అంటారు, సమస్త జనులారా లేక భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఇప్పుడు నేను మీకు చెప్పదలిచేది, కృప, మేలు, మంచితనము. ఇంగ్లీష్ తీసుకుందాం. గుడ్నెస్ అండ్ మెర్సీ అంటే మంచితనము, కృప నా వెంట వస్తుంది. మంచితనము. ఈ లోకంలో మంచి అనేది ఎక్కడైనా మనకు కనబడుతుందా? స్వచ్ఛమైన ఎక్కడైనా కనబడుతుందా? అసలు మంచి అనేది, మానవత్వం అనేది ఎక్కడుంది లోకంలో? అసలు మంచి మానవత్వం ఈ లోకంలో ఉందంటారా? అందుకే దేవుడు చెప్తారు, మీకోసం ఆకాశ వాకిళ్ళు తెరుస్తాను, మంచి ధననిధి. ఏ ధననిధి అంటే చెడ్డ ధనం కూడా ఉందా లోకంలో? ఎందుకు లేదు? మరి నాయకులందరూ సంపాదించేది అదే కదా. మంచి గోధుమలతో, అంటే చెడ్డ గోధుమలు ఉంటాయా? మరి ప్రభుత్వం మీకు ఇచ్చేది అదే కదా. మంచివన్నీ విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. నేను నా గొర్రెలకు మంచి కాపరిని. మంచి దావీదు అంటారు, నేను బ్రతుకు దినములన్నిట కృప, మంచితనము, మేలు నా వెంట. మంచిదంటూ ఏదన్నా ఉందంటే అది పరలోకము నుండి రావాలి, పరలోకమందున దేవుని దగ్గర నుంచే రావాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని దగ్గర నుంచే వస్తుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు,
మంచితనము దేవుని దగ్గర నుంచే రావాలి. మనమందరం కోరుకోవాలి. నేను మరలా చెప్తాను మీకు. ఇప్పుడు ఇందా పాట పాడుకున్నాం, కృపాక్షేమము అని పాడుకున్నంత మాత్రాన వచ్చేస్తుందా? 2, ప్రభువా నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు నా వెంట పంపించండి ప్రభువా, నా వెంట పంపించండి ప్రభువా అంటే పంపించేస్తారా? పాడినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన ప్రభు కృపాక్షేమాలు, మంచితనాన్ని, క్షేమాన్ని, కృపని మనతో పంపిస్తారా? మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండాలి? ఒక్క 4 మాటలు రాకూడనివి ఒక 4 చెప్తాను. ఆ తర్వాత వర్తమానంలోకి వెళ్తాను. నేను చదవండి. ఆదికాండం 19, ఆదికాండం 19వ అధ్యాయం 18, 19 చదువుతాం. ఆదికాండం 19, 18, 19 వాక్యాలు. నీ కటాక్షము నా దాసుని మీదకి వచ్చినది, నీవు నా ఎడల కనపరిచిన నీ కృప గణపరిచితిని, నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమో. గమనించండి, కీడు నా వెంట వచ్చేస్తుందేమో. మీరేమో అక్కడికి వెళ్ళమంటున్నారు, నేనేమో ఇక్కడికి వెళదాం అనుకుంటున్నాను. సరే, ఏది ఏమైనా ఓ పని చేయండి, నేను ఆ పర్వతానికి ఎక్కి వెళ్ళలేను, కానీ ఇదిగో సమీపంలో ఉన్న ఈ సోయర్కి వెళతాను, మీ కృపాక్షేమాలు నాతో పంపించండి. మీకు అర్థమైందా? దేవుడు తన మంచితనాన్ని, కృపాక్షేమాలు మనతో పంపించాలంటే ఆయన చెప్పినట్టు వినాలి. దేవుడు ఏం చెప్తున్నారు? పర్వతానికి ఎక్కెళ్ళు. పర్వతానికి ఎక్కి వెళ్ళి నీవు నీ కుటుంబం ప్రాణాలు కాపాడుకోండి. దేవుడు చెప్పినట్టు చేస్తే, దేవుడు వెళ్ళమన్న దగ్గరికి వెళితే కృపాక్షేమాలు వస్తాయి. లేకపోతే ఏమొస్తుందట? కీడు వెంబడిస్తుంది. 2 ద్వితీయోపదేశకాండం 28:45. ద్వితీయోపదేశకాండం 28:45. ఈ శాపములన్నీ మీ మీదకి వచ్చి మిమ్మల్ని వెంటాడుతాయి. ఈ శాపాలన్నీ మిమ్మల్ని వెంటాడుతాయి. ఎన్నోసార్లు చెప్పాను, ఈ ద్వితీయోపదేశకాండం 28లో రాసుకోండి. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 20 దీవెనలు ఉంటాయి. 20 దీవెనలు, 114 శాపాలు ఉంటాయి. శాపాలెన్ని? 114. దీవెనలు 20. చెప్పండి దీవెనలు ఎన్ని? శాపాలు 114. దేవుడు అంటారు మొదటి వాక్యంలో, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆలకించి అనుసరించి నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ నీతో వస్తాయి. కాదు, కూడదు, కుదరదని మూర్ఖంగా ప్రవర్తిస్తే ఈ శాపాలన్నీ మిమ్మల్ని తరిమి పుట్టుకుంటాయి. బతికేదే కొద్ది కాలం. ఈ కొద్ది కాలం
ఏదో కృపాక్షేమాలు మంచితనం మేలు మనల్ని వెంటాడాలి, కానీ ఈ శాప అది తరిమి 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 మిమ్మల్ని పట్టేసుకుంటాయి. దేవుడు చెప్పిన మాట వినకపోతే కీడు తరుముతుంది. 2, దేవుని మాటలు శ్రద్ధగా వినకపోతే 114 శాపాలు తరిమి 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 పట్టుకుంటాయి. 3, సంఖ్యాకాండం 32:23. 32:23. మీరు అలా చేయకపోతే మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది. తరిమి 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 మిమ్మల్ని పట్టుకుంటుంది. దేవుని మాటని యోగ్యమైన మంచి మనస్సుతో వింటూ, శ్రద్ధగా వింటూ, ఆ ప్రకారం మనం నడుచుకుంటే కృపా, క్షేమము లేక మంచితనము, మేలు, గుడ్నెస్ అండ్ మెర్సీ మనల్ని వెంటాడుతుంది. కొందరు వెంట పాపాలు పాపాలు పాపాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యం. 5:24. కొందరి పాపములు తేటగా బయలుపరచబడి న్యాయ తీర్పునకు ముందుగా, పాత నిబంధనలు ఏమో వెనక వస్తుంటాయంట. ఎప్పుడైతే న్యాయ తీర్పు ధవళ సింహాసనము మీద తీర్పు రెడీ అవుతుందో, ఆ పాపాలన్నీ మనల్ని ఓవర్టేక్ చేసి తీసుకొచ్చి ముందుకొచ్చి నిలబడి, ఏండే ఇదిగో ఈ పాపాలన్నీ విడివే అని వాడి మీద సాక్ష్యం చెప్తాయట. నేను అంటాను, మన ముందు వెనక ఎవరు వెళుతున్నారో ఏమి వెళుతున్నాయో కాస్త గమనించుకొని, అవి మనల్ని వెంటాడి తరిమి తరిమి పట్టుకోకుండా కృపాక్షేమాలు మన వెంట రావాలంటే యేసుక్రీస్తుని మంచి కాపరిగా హృదయంలో చేర్చుకోవాలి. ఆయన వాక్యానుసారంగా మనం ముందుకి వెళ్ళాలి. 3 మాటలు చెప్తాను, 3 మాటలు. బ్రతుకు దినములన్నిట మంచితనం, మేలు మనల్ని వెంటాడునుగాక. పాటలు పాడితే సరిపోదు, అలాగని స్తుతి ఆరాధన చేస్తే సరిపోదు, అలాగని దేవుని దబాయించి కృపాక్షేమాలను ఎంట పంపిస్తావు, పంపివా, ఏం దేవుడు ఆయనవా అని అంటే కుదరదు. మన బిహేవియర్, మన ప్రవర్తనే ఆటోమేటిక్గా కృపాక్షేమాలను మన వెంట తీసుకొస్తుంది. మొదటి మాట. ఎక్కువగా వివరించను, క్లుప్తంగానే కట్ చేసుకుంటూ వెళతాను. మొదటి మాట, మనము దయచూపుట వలన కీడుకు ప్రతిగా మంచితనము, మేలు మనల్ని వెంటాడును. ఇది మొదటి మాట. మనము దయచూపుట వలన కీడుకు ప్రతిగా మంచితనము, మేలు మనలను వెంటాడును. సమూయేలు మొదటి గ్రంథం 24:19. సమూయేలు మొదటి గ్రంథం 24:19. ఎవరంటున్నారు ఈ మాట? సౌలు అంటాడు,
అదిగో నాయనా దావీదా, ఒకనికి శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా. ఇదిగో ఈ రోజున నాయనా దావీదా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి, మరలా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా దీనికి ప్రతిగా నీకు మేలు చేయునుగాక. ఒక మాటలో చెప్పాలా, బద్ధ శత్రువు అంటున్నాడు, నీ బ్రతుకు దినములన్నిటి ఆ కృపాక్షేమాలు, మంచితనం, మేలు నీకు తోడై ఉండునుగాక. మనం రాసేది పాటల, మన హోసన్న మినిస్ట్రీస్లో మనం రాసే అసలు పాటలేనా? కాదు, అనుభవాలు. అవమానించిన వారే పంచగా. ఎవరి శత్రువు? దావీదుని నా బూతులు తిట్టాడు. దావీదుని గురించి పచ్చిగా చెడ్డ మాటలు మాట్లాడినాడు. అంతెందుకండి, దావీదుకి పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండలేదు ఇంకా. ఇంట్లో 2 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు, ఈటేశాడు. అట్లాగే దావీదు గొంతులో గుచ్చుకు చచ్చిపోవాలని దేవుడు తప్పించాడు. అట్లాంటి శత్రువు అంటాడు. అసలు శత్రువు దొరికితే ఎవడైనా వాడికి మేలు చేసి పంపిస్తాడా? ఏమి గుండె రానిది, ఏమి మనస్సు రానిది. అదో నేడు ఈ దినముని నీవు చేసిన దానిని బట్టి యెహోవా దీనికి ప్రతిగా నీకు నీ బ్రతుకు దినములన్నిట మేలు, మంచితనం వెంటాడును గాక. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవలు మనకు బాగానే తెలుసు. 17వ వాక్యం కూడా చదవండి. 17వ వాక్యం, దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీకు. మీరిద్దరే ఉప్పు కారాలు నవ్వుతున్నారు. అపకారమునకు నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి గనుక నీవు నాకంటే నీతిమంతుడు. మొన్నే వాళ్ళ అమ్మని తిట్టావుగా. వాస్తవంగా భోజనపు బల్ల దగ్గర ఆకడి కొండ దాని కొడకాన్ని తిడతాడు. తిట్టింది ఈయన కాదు, దావీదిని. హెబ్రీ భాషలో దావీదిని తిట్టినాడు. దావీదిని వాళ్ళ అమ్మని తిట్టినాడు వీడు సౌలు. అమ్మ నా బూతులు తిట్టున్నాడు దావీదిని. ఇప్పుడు అంటాడు, నీవు నాకంటే 23వ కీర్తన రాసింది దావీదే. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు. పాట పాడితే సరిపోదు, ప్రార్థన చేసేటప్పుడు దేవా సెండ్ మీ యువర్ గ్రేస్ అండ్ కుదరదు. బిహేవియర్, ప్రవర్తనలో చూపెట్టాలి. దావీదు ఎన్నిసార్లు అయినా నా తండ్రి సౌలా మిన్నల్లి లాంటిని వాడినయ్యా, చచ్చిన కుక్కలాంటి వాడినయ్యా, గోడబాతును తరిమినట్టు తరుముతావేంటయ్యా, నన్ను వదిలిపెట్టు బాబో. ఎన్నిసార్లు బ్రతిమలాడుకున్నాడు దావీదు. రాజ్యాంగాన్ని మొత్తం గాలి కుదిరిపెట్టి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాడు ఈ సౌలు. ఓ ప్రక్కన దావీదు చూడే, నీకు బెల్లల్లిని నేను చచ్చిన కుక్క నన్ను తరమొద్దు అంటే ఊరుకుంటాడా?
చివరికి ఓ రోజున అంటాడు, నీ బ్రతుకు దినములన్నిట మేలు క్షేమము నా దేవుని మంచితనం నీతో వచ్చుద్దేలపై, నువ్వు నాకంటే నీతిమంతుడురా, నీ సింహాసనం స్థిరపరచబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దైనందిన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో తెలుసా? ప్రభు చెప్తారు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు పిలువబడ్డారు, రైట్? అందుకని కీడుకి ప్రతి కీడు, దోషణకి ప్రతి దోషణ, కీడుకి ప్రతి కీడు తీసుకున్నాం. సెకండ్ పాయింట్లో దోషణ తీసుకున్నాం. సౌలు దావీదుకి అపకారాలు చేస్తూనే ఉన్నాడు, దావీదుకి కీడు చేస్తూనే ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా దావీదు కీడుకి ప్రతి కీడు చేశాడు? దావీదుతో ఉన్న వాళ్ళందరూ రెచ్చగొట్టారు. ఏసేయ్ కథం, మేమున్నాం వేసేమన్నారు. దావీదు కూడా పిచ్చి కుక్క వెళ్ళిపోయాడు వేసేద్దాం. అక్కడికి వెళ్ళాక భయం అనిపించింది. వస్త్రపు చెంగు మాత్రం కోసి వచ్చారు. వీళ్ళందరూ అక్కడ డోలు డప్పులు పెట్టుకుని రెడీగా ఉన్నారు. దద్దినక్కడ ఆపండ్రా. ఏమైంది? ఎందుకని? యెహోవా చేత అభిషేకించబడ్డవాడు రా. అసలు ఆ వస్త్రపు చెంగు కోసిన దానికే నా మనస్సాక్షి నన్ను, ఏమి ఆత్మీయ చురుకుతనం అండి బాబు ఇది. దావీదుకి ఏమి ఆత్మీయ చురుకుతనము. ఇవాల్టి రోజున అభిషేకించబడిన సేవకుల్ని, అభిషేకించబడిన తోటి విశ్వాసుని, నువ్వు అభిషేకించబడ్డావు కదా పరిశుద్ధాత్మ చేత, తోటి విశ్వాసుని అభిషేకించబడిన సేవకుని ఎంత మాట అంటే అంత మాట, ఎంతవరకు ఇది భావ్యం, ఎంతవరకు ఇది యుక్తం, సబబు. ఇప్పుడు చెప్తాను. మనం గనక మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. రూతు గ్రంథం 2:12. రూతు గ్రంథం 2:12. మరలా యెహోవా నీవు చేసిన దానికి, అక్కడ ఆగండి. నేను మిమ్మల్ని అడుగుతాను, చటుక్కుమని సమాధానం చెప్పాలి. ఎవరితో అన్న మాటలు ఇవి? నయోమితనా? ఎవడు రాయుడా? బోయజు రూతుతో అన్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? కుమారి. అమ్మా, ఇక్కడ ఎవరైనా కుమారి ఉందా? కుమారి, దేవుడైన యెహోవా నీవు చేసిన దానికి. ఇప్పుడు చెప్పండి, రూతు ఏవో చేసిందట, ఎవరికో చేసిందట. ఏవి చేసిందట? తన ఊర్లో ఉన్న జనుల ద్వారా తెలుసుకొని బోయజ్ అంటారు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. మంచి మాటలు. నేను 1, 2, 3, 5 అనుభవాలు చెప్తా, 5 సందర్భాలు చెప్తాను. మనకు మేలు చేయడానికి ఒక సందర్భం దొరికినప్పుడు ఖచ్చితంగా మేలు చేయాలి. అప్పటికప్పుడు నీకు ప్రతిఫలం రాకపోవచ్చు. టైం బీయింగ్లో ఖచ్చితంగా ప్రతిఫలం అనుగ్రహించబడును గాక. రూతు, నయోమి, అత్త కోడళ్ళు. ఇంట్లో ఉన్న 3 మగాళ్ళు చనిపోయారు, 3 విధవరాళ్ళు. అత్త విధవరాలే, 2 కోడళ్ళు విధవరాలు. నేను ఇక్కడ మాట రాసుకున్నాను. అదేంటంటే, నయోమి
నయోమి రూతుతో ఎన్ని మాటలు చెప్పిందో, ప్రతికూలమైన మాటలు, కృంగదీసే మాటలు, దిగజార్చే మాటలు, అసంతృప్తిని కలుగు చేసే మాటలు. అబ్బో, 1 కాదు 2 కాదు. నయోమి రూతుతో ఎన్నో ప్రతికూలమైన మాటలు చెప్పింది, కృంగదీసే మాటలు చెప్పింది, గుండెలు చెదిరిపోయే మాటలు చెప్పింది. కానీ రూతుకి తెలిసింది ఒకటే ఒక ఐడియా. ఏంటి చెప్పనా? నాకు మేలు చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమిటా మేలు? మా అత్తకి ఎవరు లేరు, మావయ్య చనిపోయారు, 2 కొడుకులు చనిపోయారు, నా తోటి కోళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మేలు చేయడానికి ఒక అవకాశం వచ్చింది. నేను మా అత్తకి మేలు చేయాలి. ఒక సందర్భం వచ్చింది. కోడల్లో, అమ్మ కోడల్లో, నా మాట వినండి. మీకు ఒక అవకాశం. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి చెయ్యక్కర్లేదు. మీరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చేయాల్సిన అక్కర్లేదు. నువ్వు మేలు చేయడానికి ఇంట్లో ఒక అత్త ఉంది. ఒక్కొక్క వాక్యం చదువుకుంటూ వెళ్దామా? 1వ అధ్యాయం 8వ వాక్యం. మీరు మీ తల్లిదండ్రుల ఇళ్ళకి వెళ్ళిపోండి, చనిపోయిన వారి ఎడలను మంచి మాట అది. ఆ మాట మరలా చెప్పు. మరలా 8వ వాక్యం చదవండి. నయోమి తన 2 కోడళ్ళను చూచి, మీ తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్ళిపోండి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపునట్లు, మీరు దయ చూపినట్లు యెహోవా మీకు, బోయజ్ అంటాడు, యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు, మేలు చేస్తాడు. ఆ రోజున వాళ్ళ అత్త ఏమనిందంటే, నయోమి ఏమనిందంటే, మీరు నా ఎడలు దయ చూపించారు గనక ఖచ్చితంగా యెహోవా మీకు దయ చూపుతాడు, మేలు చేస్తాడు. నేను మరలా మీకు చెప్తున్నా, మీరు ఎవరి ఎడలైతే దయ చూపిస్తారో ఖచ్చితంగా నా దేవుడు కీడుకు ప్రతిగా మీకు మేలు చేయునుగాక. ఇక అక్కడి నుంచి బయలుదేరితే నయోమి రూతుని ఎన్ని మాట్లాడిందో, వెళ్ళిపో, అది వెళ్ళిపోయిందిగా, నువ్వు కూడా వెళ్ళిపో. ఎన్ని మాటలన్నా నయోమికి ఒక్కటే తెలుసు, నేను దయ చూపించడానికి, మేలు చేయడానికి మా అత్త ఒక్కటే ఉంది. మా అత్తకు మేలు చేస్తా, మా అత్త ఎడలైన దయ చూపుతా. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. దయ, మేలు, యెహోవా, ప్రతిఫలము. వాళ్ళ అత్తంది, మీరు నాకు దయ చూపించారు కనుక. 2వ అధ్యాయం 10వ వాక్యం. 2వ అధ్యాయం 10వ వాక్యం. సాగిలపడి ఏమి తెలిసి పరదేశినైన నా ఎడల లక్ష్యముంచునట్లు, అయ్యా నా మీద మీకు దయ కలగడానికి కారణం ఏంటి? వాళ్ళ అత్త చెప్పింది, మీరు గనక దయ చూపితే దేవుడు మీకు దయ చూపిస్తాడు, మేలు చేస్తాడు. మీ బ్రతుకు దినములన్నిటా మేలు, మంచితనం మిమ్మల్ని వెంటాడుతుంది. 11వ వాక్యం. నీవు నీ తల్లిదండ్రులను, జన్మభూమిని విడిచి
ఇంత క్రితం నీవు ఎరగని జనము యొద్దకి అదే ఏం చేసింది ఆవిడ? వాళ్ళ అత్తకి మేలు చేసింది. 13వ వాక్యం ఎక్సలెంట్. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి ఎట్లా నా మీద మీకు ఇట్లా మేలు, నాకు మేలు చేయాలని, కటాక్షం చూపాలని మీకు ఎందుకు అనిపించిందండి? ఒక్కొక్క మాటగా చెప్తున్నాను మీకు. మేలు చేయడానికి ఒక వ్యక్తి మనకు అందుబాటులో ఉన్నప్పుడు మేలు చెయ్యాలి. మొదట మన కుటుంబ సభ్యులు, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, చేతగాని వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు ఎన్నో బాధల్లో ఉన్నారు, చెప్పుకోలేని కన్నీళ్ల మధ్యలో ఉన్నారు. మేలు చెయ్యాలి. అలా నిర్దయతో బ్రతుకుతున్న వాళ్ళ అత్తకి దయ చూపించింది కనుకనే మోడు బారిన ఋతు జీవితం చిగురించబడి ఆవిడ జీవితమే ఫలభరితంగా మార్చబడింది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇందులో రెండో మాట, ఇందులోనే సమూయేలు మొదటి గ్రంథం 25 మొదటి గ్రంథం 25, 21. సమూయేలు మొదటి గ్రంథం 25, 21. అంత క్రితం దావీదు నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏది పోగొట్టుకోకుండా ఒకప్పుడు కాపాడాడు దావీదు. కాపాడిన దానికి ప్రతిగా మేలు చేయరా బాబు అని నాబాలు దగ్గరకు పంపిస్తే వాడు ఎడా మాట్లాడేశాడు. 10 రోజుల తర్వాత నాబాలు సచ్చూరుకున్నాడు. 10 రోజుల తర్వాత నాబాలు చచ్చిపోయాడు. ఆ రోజున కర్మేలు ఫలభరితమైన క్షేత్రంలో దావీదు మనుషులు నాబాలు పశువుల కాపరులని, పశువుల్ని కాపాడకపోయింటే ఇవాళ నాబాలు భిక్షమెత్తుకునేవాడు, కంచమెత్తుకొని. ఆ రోజు దావీదు మేలు చేస్తే దావీదు చూపిన దయకు ప్రతిగా దయ చూపకుండా కీడు చేసేది నాబాలు అనేవాడు. అందుకే 10 రోజుల తర్వాత సచ్చూరుకున్నాడు. ఎవరైనా మనకు ఒకప్పుడు మేలు చేసుంటే వాడు చేసిన మేలుకు ప్రతిగా మీరు మేలు చేయండి. అదే సంస్కారం అంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఇందులో 3వ మాట, ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 6, 7. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, మొహం చిన్నబుచ్చుకున్నావు ఎందుకు? నీవు సత్క్రియ మేలు చేసుంటే, నీవు మేలు చేసిన వాడివైతే తల పైకెత్తుకునేవాడివి, నీ బ్రతుకు దినములన్నిటా కృపాక్షేమాలు నీకు తోడుగా వచ్చేది. ఏం చేస్తున్నావు? సొంత తమ్ముడు కదా, మేలు చేయాలి గాడికి. సొంత తమ్ముడు కదా, మేలు చేయాలి కదా. అత్త కోడలు అయిపోయిందా? అన్నదమ్ముళ్ళు. సొంత తమ్ముడు కదా, వాడు ఇబ్బందులో ఉంటే వాడికి 4 రూపాయలు ఇవ్వలేవా? సొంత అన్న కదా, ఇబ్బందుల్లో ఉంటే కాస్త 4 రూపాయలు సాయం చేయలేవా? ఇవాళ నీవు మేలు చేస్తే రేపటి రోజు నీకు మేలు వస్తుంది కదా, కృపాక్షేమాలు వెంటాడతాయి కదా. నీతిమంతుడని హేబేలు కొట్టి చంపేశాడు. కయ్యూను బ్రతుకు దినములన్నిటా శాపం 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 వెంటాడింది. ఎందుకో మరి ఈ రోజున అన్నదమ్ముల మధ్యలో ఈ కక్షలు కార్పణ్యాలు నాకు అర్థం కావట్లేదబ్బా.
పరిశుద్ధ గ్రంథంలో మోషే, అహరోన్ మండుచు ఉన్న పొదలో నుంచి దేవుడు మాట్లాడి, మోషే నేను నత్తోడిని, నేను మాట నేర్పరిని కాదు, ఇవన్నీ వద్దు. ఓ పని చేయి, మీ అన్న నీకు నోటిగా ఉంటాడు. మీ అన్న అహరోన్తో చెప్పాడు, మీ తమ్ముడు వస్తున్నాడు, మీ తమ్ముడికి నీవు బోరగా ఉండాలి, నోరుగా ఉండాలి మీ తమ్ముడికి. అహరోన్ ఏమనాలి? అంగవైకల్యం ఉన్న ఆ నత్తోడిని ఎన్నుకోకపోతే వాడికి నేను నోరుగా ఉండడం కంటే నన్నే పెట్టుకోవచ్చుగా, మీరు నేనే నాయకుడిగా ఉండేవాడినిగా అని అన్నాడా? వాళ్ళిద్దరి మధ్యలో ఎంత ప్రేమ అండి! వాళ్ళు ఎందుకు మీరు అన్నదమ్ముల మధ్యలో ఒకరికొకరు మేలు చేసుకోవట్లేదు? అత్త కోడలు మేలు చేసుకోవట్లేదు, అన్నదమ్ముళ్ళు మేలు చేసుకోవట్లేదు. అలాగైతే ఎలాగా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38. అపోస్తుల కార్యం 10:38. దేవుడు నజరేయుడైన యేసును అమ్మా మరోసారి ఆయన అందరికీ మేలు చేస్తూ సంచరించాడు. మరి మీరు ఎందుకు చంపేశారు? మతం ఒక్కొక్కడికి మతం అనే మతోన్మాదం అంటారు దీన్నే. అందరికి మేలు చేస్తూ ఉంటే ఎందుకు చంపారా మీరు? మేలు చేసేవాడికి దేవుడు మేలు చేస్తాడు కదా. యేసు క్రీస్తు దైవ శక్తిని పొందుకున్న వారై అందరికి మేలు చేస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు చంపినట్టు యేసు ప్రభుని? అందుకే ప్రభువు కూడా సిలువ మీద వేలాడుతూ నా తండ్రి వీరేమి చేయుచు ఉన్నారు, వీరెరగరు, వీరిని తెలియకే చేసినట్టున్నారు. తెలిస్తే ఎందుకు చేస్తారు చెప్పండి? తెలిస్తే ఎందుకు చేస్తారు చెప్పండి? మరలా చెప్తున్నా, మన బ్రతుకు దినములంట మంచితనం, మేలు, కృప, క్షేమాలు వెంటాడాలంటే దయచూపుట వలన ఒకవేళ వాళ్ళు కీడు చేయాలనుకున్న అది మేలుగానే మారిపోతుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం. మనము 6వ అధ్యాయం 9వ వాక్యం గలతీ పత్రిక. మనం మేలు చేయుట యందు విసుకక యుందము, అలసిపోకుండా మేలు చేస్తూ ఉన్నట్లయితే హల్లెలూయా. పంట కోసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. ఏ పంట? 6, 7, 8 వాక్యాలు. ప్రతోడు కోసేద్దాం అనే పంట 6, 7, 8. మోసపోకుండా దేవుడు వెక్కిరించబడ్డు. మనుష్యుడు ఏమి విత్తుతాడో చెప్పుడు. ఇప్పుడు కోసుకోవాలనుకున్న వాళ్ళందరూ వస్తారు హల్లెలూయా అనండి. ఏం కోద్దాం? మేలుని విత్తారా? మంచితనాన్ని విత్తారా? లేకపోతే చెడుని విత్తారా? చెడుని కోస్తారా? అలయక మేలు చేసిన ఎడల తగిన సమయంలో మనం పంటని కోస్తాం. అందుచేత దేవుని బిడ్డలారా, మేలు చేయడం చేతనై ఉండి కూడా అదే ఇబ్బంది. ధనవంతుడు పేద లాజరు. నేనంటాను, అక్కడెక్కడో బాలాజీపేటలో రాజీవ్ కాలనీలో చేయమని కాదు, మన ఎదురుగానే ఉన్నారు కదా, ఇంటి ఎదురుగానే ఉన్నాడు పేద లాజరు. మేలు చేయడానికి నువ్వేమన్నా మేలు చేయకపోవడం, నువ్వేడు పేదోడివా? నీ ఇంట్లో రొట్టెలు తింటా ఉంటే రొట్టె ముక్కలు ఎక్కడ పడుతున్నాయి చెప్పమ్మా? రొట్టె ముక్కలు ఎక్కడ పడుతున్నాయి? రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటున్నాయా? ఆ ఎదురుగా కూర్చున్న పేద లాజరు రొట్టె ముక్కలు తిందామని ఆశపడ్డాడంట. ఇది కుక్క పిల్లలు తింటున్న రొట్టె ముక్కలు తిందామని ఆశపడ్డాడు.
చేయగలిగిన స్తోమత ఉంది ధనవంతుడికి, చేస్తావుడే. పట్టడి మెతుకులు రాల్చలేదు ఆడికి. అందుకే అగ్నిగుండంలో మలమల మాడిపోతూ అల్లాడిపోతూ, తండ్రివైన అబ్రహామా, అదిగా పేదలాదరు కానీ నీళ్ళ గ్లాసులో ఏలు నా గొంతులో రాల్చమనయ్యా. కుదరదబ్బా. ఎందుకు సార్, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఆడికి ఏమైనా 4 రోకలు రాల్చావా? ఈ లోకములో దయ చూపిస్తే ఒకవేళ నరకానికి వెళ్ళినప్పుడు మీకు ఒక్క నీళ్ళు ఇస్తాడు దేవుడు. దయ చూపిస్తారా? నరకానికి వెళ్దామనే. మేలు చేయడానికి వ్యక్తి ఎదురుగున్నాడు, సామర్థ్యం ఉంది, అయినా చేయలే, నరకానికి వెళ్ళాడు. మనమైతే బతికేదే కొంచెం కాలం. ఈ బ్రతుకు దినములన్నిటా మేలు, మంచితనం, కృపాక్షేమాలు మనల్ని వెంటాడాలంటే పాటలు పాడితే సరిపోదు, మన ప్రవర్తన. సౌలు దావీదు సౌలు ఎడలు ఎలాగైతే మేలు చేస్తూ వచ్చాడో, అలయక మేలు చేస్తూ ఉంటే తగిన సమయంలో పంటని కోస్తాం. రెండో మాట దేవుని కోసం. రెండో మాట, దేవుని కోసం నిర్నిమిత్తముగా దూషించబడినప్పుడు మనకు మేలు కలుగుతుంది. దేవుని నిమిత్తం, దేవుని కోసం నిర్నిమిత్తముగా నిందలు, దూషణ మాటలు ఎవరైతే అనుభవిస్తారో, అనుభవించిన వాళ్ళకి వాళ్ళ బ్రతుకు దినములన్నిటా మేలు, మంచితనము వెంటాడునుగాక. సమూయేలు 2వ గ్రంథం 16:12. అది సమూయేలు 2వ గ్రంథం 16:12. బోల్డని శాపాలు, దూషణ మాటలు, దుర్భాషలు, నిందలు, కలలో కూడా ఊహించని దుర్భాషలు మాట్లాడుతున్నారు. అబ్బో, చెవుల్లోంచి రక్తం కారిపోతుంది. అయినా దావీదు అంటారు, వాడు పలికిన శాపమునకు బదులుగా దేవుడు నా బ్రతుకు దినములన్నిటా కృపాక్షేమాలు, మేలు, దేవుని మంచితనం నన్ను వెంటాడునుగాక. విశ్వసిస్తున్నారా? ఇప్పుడు చెప్తాను. మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు కనుక కీడుకి ప్రతి కీడు, అది మొదటి పాయింట్లో చెప్పాను కదా, కీడుకు ప్రతి కీడు. 2, దూషణకు ప్రతి దూషణ. ఇది తెలిసి ఉండాలి మనకు. వాడు ఎన్ని దుర్భాషలు ఆడుతున్నారో దావీదుని. వెళదామా అక్కడికి? చీపో కుక్క, ఎక్కడ వెనక్కి 16:7, 16వ అధ్యాయం 7వ వాక్యం. ఎవరిని? దావీదు రాజా, సాధారణమైన సైనికుడు. అప్పుడు ఒక రాజును పట్టుకొని ఏమనాలి? ఇన్ని జాతి తక్కువ ఎదవనాలి. ఒక రాజును పట్టుకొని ఏమంటాడు? ఇవాళ చాలామంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని లేదు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని లేదు. ఎంత మాట అంటే అంత మాట, అంత మాట అంటే అంత మాట. వాళ్ళు ఎవరు? ఈడంట నరహంతకుడా. కానీ నువ్వు అనేది ఎట్టుందో తెలుసా? రొమాంటిక్గా ఉంది అది.
తలకాయ ఊపుతున్నావు కానీ ఇది రావట్లే, పర్ఫార్మెన్స్ రావట్లే. బూతులు తిట్టేటప్పుడు ఎడ తిడతారు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో కుక్క, చీపో కుక్క. ఏది పడితే అది మాట్లాడతాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. దూషణ మాటలు, దుర్భాషలు, చెడ్డ మాటలు, బూతు మాటలు. ఒక్కోసారి అంటుంటాను కదా, మీది నోరా తాడి మట్టారా నీదని. ఏం సందేహపడమాకండి. వాళ్ళు మాట్లాడిన దుర్భాషలన్నిటికీ ఎవరో లెక్కప్ప చెప్పాలి. నరం పీకేస్తాడు దేవుడు, అంతే. ఏం డౌట్ పడమాకండి. దుర్భాషలు, దూషణ మాటలు, వచ్చిపో పచ్చి బూతులు. దావీదు జీవితాన్ని మనం ఒకసారి చూద్దాం. 69వ కీర్తన 9వ వాక్యం. 69వ కీర్తన 9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను అమ్మా, నిన్ను నిందించు వారి నిందలు. ఎవరిని నిందిస్తున్నారు జనులు? దేవునిని. ఆ దేవునిని దూషించే నిందలన్నీ నా మీదకి. అదే చెప్పాడు, ఎవరైతే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దూషిస్తారో, జీవము కలిగిన దేవునిని తిరస్కరిస్తూ, దూషిస్తూ, దుర్భాషలాడుతూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని దూషిస్తారో, యేసు నామములో ఆ శాపాలన్నీ మేలులుగా మార్చబడునుగాక. లారీలు వెనక, ఆటోలు వెనక సూక్తులు రాసి పెట్టుంటారు కొంతమంది. మీ ఏడుపులే మాకు అది, మీ ఏడుపులే మాకు దీవెనలు అంట అంటే రాసి పెడతారు. వాళ్ళ నమ్మకం అది. కానీ మనం విశ్వసించాలి. దావీదు చిన్నప్పటి నుంచి దేవుడి ఎంత భయభక్తులు కలిగిన వాడు. అంత భయభక్తులు కలిగిన దావీదుని నరహంతుకుడా, దుష్టుడా, ఇంకా దుర్మార్గుడా, కుక్క, చీపో అని దుమ్మెత్తి పోస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మన బంధువులు కూడా మనల్ని దుమ్మెత్తి పోస్తారు. ఏటం మతంలో దిగా ఉంటాం. మతంలోకి వెళ్ళాక మీ దేవుడు ఏడు చేశాడు. ఇక 42వ కీర్తన 42వ కీర్తన 9, 10. 42వ కీర్తన 9, 10. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై. ఓ ప్రక్కన భక్తులు, అంటే వీళ్ళు కోరహు కుమారులండి, ఓ ప్రక్కన భక్తులు దేవునితో మొరపెట్టుకుంటూ బాధపడుతూ, వాళ్ళ బాధ లేదు దేవునితో పంచుకుంటూ ఉంటే, సందట్లో సడేమి అన్నట్టు, అది పానకంలో పొడక అన్నట్టు వీళ్ళు వచ్చేమంటారు? చదువు 10వ వాక్యం. మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడు మీకు మేలు చేయలేదా? మీ దేవుడు ఏమయ్యాడు? మతంలోకి వెళ్ళారుగా. మతంలోకి వెళ్ళాక ఏం జరిగింది మీకు? దావీదు అంటారు, నా దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంటే, నిన్ను గూర్చిన నిందలు నా మీద పడుతున్నాయా? ఒక్కోసారి సద్భక్తితో బ్రతుకుతుంటే, క్రైస్తవులుగా బ్రతుకుతుంటే ఎన్ని నిందలు, ఎన్ని దూషణ మాటలు. మీ మౌడు చచ్చాడా? చిచ్చి లేదండి. అదేలే, బొట్టు మంగళసూత్రం తీసేస్తే మౌడు చచ్చాడు అను. చూడు ఎంత మాట, ఎంత ఎటకారమో చూడండి. ఎన్ని దుర్భాషలో,
మీ దేవుడు ఏమయ్యాడు? మతంలోకి వెళ్ళారు. ఏం చేశాడు మీ దేవుడు? మతం అని వెళ్ళావుగా, సంతానం కలగలేదుగా నీకు. ఏం చేశాడు మీ దేవుడు? సరే, ఈవిడికి సంతానం కలగల. మరి మీ మతంలో 1,000,000 మంది ఉన్నారు కదా సంతానం లేని వాళ్ళు, వాళ్ళకి ఏమంటావు మరి? అదే సంతానం కలగడం కోసమో, అప్పులు తొలగిపోవడం కోసమో, అనారోగ్యం పోగొట్టుకోవడం కోసమో కదా భక్తి చేయాల్సింది. ఈ ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఈ ఆత్మ పరమాత్మనితో మమేకమై నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకు భక్తి చేయాల్సింది. అంతేగాని సంతానం ప్రతివాడు వచ్చాడు. దేవుడు నమ్ముకున్నావుగా, మీ దేవుడు ఏమయ్యాడు? ఉన్నాడు. ఉంటే కార్యాలు జరగాలిగా, జరుగుతాయి. తొందర ఎందుకు? జరిగితేనే దేవుడు ఉన్నట్ట. మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? ఈ అగ్నిగుండంలోంచి మా దేవుడు మమ్మల్ని రక్షించుకుని సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఒకవేళ రక్షించలేకపోయినా సరే దీనికి పొరపాటును మేము దండం. అంటే ఇది కాదు ముఖ్యం. ఇక్కడ భక్తి ముఖ్యం, విశ్వాసం ముఖ్యం. దేవునిని బట్టి ప్రజలు మనల్ని దూషించి దుర్భాషలాడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యం. మత్తయి సువార్త 5:11. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా, అబ్బా, చెప్పడం చాలా తేలిక, చదవడం ఇంకా తేలిక. వాడుకలోకి వస్తే కదా తడిసిపోయేది. శత్రువులు మనల్ని నిందించి దూషించి దుర్భాషలాడి బూతులు మాట్లాడి, మీరు ధన్యులు, సంతోషంగా ఉండండి. ఎందుకు సంతోషించాలి? మీ బహుమానం పరలోకమందు అధికమగును గాక, మీ ఫలము పరలోకమందు అధికమగును గాక అంటారు. ఎవరిని అనట్లేదు చెప్పండి? ఎవరిని అనట్లేదు చెప్పండి? ఎవరిని అనట్లేదు చెప్పండి? ఇది కేవలం క్రైస్తవ్యంలోనే కాదు, అందరిలో ఇది ఉంది. ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట అంటే అంత మాట గుడ్డ కాల్చి వాళ్ళ మీద వేసేస్తారు. ఇక వాళ్ళకి లాక్కోలేక, పీక్కోలేక, కడుక్కోలేక సావాలిక. వేసినోడు ఏమన్నా పెద్ద సొత్తపోస అంటేనే వాడు ఇంకా దౌర్భాగ్యుడు. యేసన్న గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఒకరు మన మీద బురద చల్లారు అంటే ఆ బురద మొదట వాడి చేతికి అతకాలిగా. మొదట వాడి చేతికి అతకాలి. వాడు బురద ఎక్కడి నుంచి తీసాడు? వాడు మొదట బురదలోకి దిగి ఆ బురద చేతికి తీసుకొని వాడి ఒళ్ళంతా బురద అయ్యాకే దాన్ని మన మీద వేస్తాడు. వాడికి అయ్యింది ఆ బురద. ఇవాళ చాలామంది గుట్టగాల్చి మీద వేసేస్తే ఎదటి వాళ్ళు సచ్చీలుగా నిరూపించుకోలేక సాస్తున్నారు. అట్లాగా న్యాయస్థానాలు ఏమన్నా సరిగ్గా ఉన్నాయంటేనా? లేవే. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. ఇవందరూ చదివితే బాగుంటుందేమో ఈ మాటలు. యెషయా గ్రంథం 50:6 నుంచి కొంచెం నిదానంగా వెళ్ళాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6 నుంచి వెళదాం. కొట్టువారికి నా వీపుని అప్పగించి తిని, ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు కనుక నేను సిగ్గుపడనని ఎరిగి నన్ను నీతిమంతునిగా ఎంచువాడు త్వరగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 9వ వాక్యం. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేస్తాడు, నా మీద నేరస్థాపన చేయువాడెవరు? వారందరూ వస్త్రము వలె పాతిగిల్లిపోతారు, చిమ్మటి వారిని తినేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఎవరో మనల్ని నీతిమంతులుగా నమ్మక్కర్లేదు. మనల్ని నీతిమంతునిగా మార్చే నిజ దైవం ఒకడున్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు, ఆయన ఆసీనుడై ఉన్నాడు, ఆసన్నుడై ఉన్నాడు. ప్రత్యక్షము కాబోయే రోజులు సమీపిస్తున్నాయి. నా సేవకుల యొక్క నీతిని నేను వెల్లడిపరుస్తాను, బయలుపరుస్తాను. ఏం తొందరపడక్కర్లే. ఎంతమంది మనల్ని ఎన్ని దుర్భాషలాడినా ప్రభువు యెహోవా నాకు సహాయం చేస్తాడు కనుక నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడకుండా నా ముఖాన్ని, అయినా నా మీద నేరస్థాపన చేసేవాడు ఎవడు? చేయండి, నేరస్థాపన చేయండి. నీతి న్యాయములు కలిగిన నా న్యాయాధిపతి ఆ శాపాలన్నీ మేలుగా మార్చునుగాక. మూడో మాట, మంచి మాట. మనకు రాసుకోండి, మనకు ఎవరైతే ఎప్పుడైతే కీడు చేశారో వాటన్నింటినీ గుర్తు పెట్టుకోకుండా మర్చిపోయినట్లయితే మన బ్రతుకు దినములన్నిట మేలు, మంచితనం, కృపాక్షేమాలు మన వెంట వచ్చును గాక. అర్థమైందా? ఎవరో మనకు కీడు చేశారు, ఇంకా దశాబ్దాల పాటు గుండెల్లోనే పెట్టుకొని గూడు కట్టుకుందనుకో, వాస్తవంగా నేను ఎంతసేపు కూడా వాక్యం చెప్తాను అనుకోలేదు. నాకు లోపల అంగిలంతా చీలిపోయి ఉన్నది, బాగా నాలుగు తగిలితే రక్తం వచ్చేస్తుంది గొంతులో. ఇవాళ నేను ఇంకెవరైనా కనుక వచ్చుంటే పాస్టర్స్ వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయేవాడిని. కొంచెం బాగా వేడి చేసింది, సేవకుల కూటాల్లో బాగా ఉపవాసం ఉన్నాం, బాగా చీలిపోయింది అంగిలంతా. క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఆదికాండం 50:20. యోసేపు సొంత అన్నలతో చెప్తున్నాడు, మీరు నాకు, వాళ్ళతోనే ముఖాముఖిగా వాళ్ళతోనే చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయ, కానీ నా దేవుడు ఇవాళ మీకు అందరికి భూపెట్టడానికి దేవుడు నన్ను మేలుకు వేస్తాం. స్తోత్రం చెప్పండి. కానీ యోసేపు అన్నలు 10 మంది ఏం చేస్తారు తెలుసా? నేను ఇక్కడ రాసుకున్నా. యోసేపుకి కీడు చేసి యోసేపు యొక్క చరిత్రని మూసేద్దాం. యోసేపుకి కీడు చేసి యోసేపు చరిత్రని మూసేద్దాం. ఇక ఎవ్వరు యోసేపుని గురించి మాట్లాడకూడదు, యోసేపు ఊసెత్తకూడదు, యోసేపుని గూర్చిన ఏ సంగతి బయటికి రాకూడదు. అసప్ అసప్ అసప్. నవ్వొచ్చింది నాకు. బట్టలోడు తీసి గోతులో వేసారు. ఆ గోతులో వేసుంటే అక్కడ వదిలేసి ఉంటే బాగుండేది. ఆడిని తీసి మిద్యాను ఐగుప్తుకి వెళ్ళాడు. కొన్ని మరి తెక్కల పనులు ఏంటో తెలియదు, మరి ఎట్లా తీసుకుంటుందో సమాజం తెలియదు.
వద్దులేబ్బా ఈ రాజకీయాలు మనకెందుకులే కానీ ఆంధ్రాలో చంపి యోసేపును గోతులు వేసి అక్కడ గోతులు వేసి వదిలేసి ఉంటే పోయిండేది. తీసి మిద్యానీయులు కమితే ఆడు ఐగుప్తుకి వెళ్ళాడు, బతికే ఉన్నాడు. ఈయన బతుకంతా బయట పెట్టాడు, కీడు చేశారు. చెప్పండి, అన్నలు కీడు చేసి యోసేపు చరిత్రని అయిపోయింది, క్లోజ్. ఆదికాండం 41, ఆదికాండం 41, 51, 52 వాక్యాలు. 51, 52. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను హల్లెలూయా. మరలా చదువు. అప్పుడు యోసేపు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారంటే నన్ను బాధ పెట్టిన వాళ్ళందరినీ మర్చిపోయేటట్లు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కీడుని మర్చిపోతేనే మీ హృదయాలు విశాలపరచబడును గాక. చాలామంది మనకు కీడు చేస్తారు. మన్నించండి, మన్నించండి, మర్చిపోండి. చాలామంది ఉంటారు. ఆ సందర్భంలో పో క్షమించాను, పో పో క్షమించాను, పో. క్షమించింది కానీ మర్చిపోలా, క్షమించింది కానీ మర్చిపోలా. క్షమించాలి, మర్చిపోవాలి. హెబ్రీ పత్రిక 8:12, హెబ్రీ పత్రిక 8:12. నేను వారి దోషముల విషయమై మరి దేవుడు మన జీవితాల్లో మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా మన దోషాలు, మన అపరాధాలు, మన పాపాలన్నింటినీ సముద్రం యొక్క అగాధ జలములలో వేసేసాడు కదా. దేవుడు మన దోషాలు, పాపాలన్నీ మన్నించి మర్చిపోతే, మీరు మాత్రం మీతో ఉన్న వాళ్ళ యొక్క పాపాలు, వాళ్ళు చేసిన కీడు మర్చిపోకపోతే ఎలాగా? మన్నించకపోతే ఎలాగా? మర్చిపోకపోతే ఎలాగా? దశాబ్దాల పాటు దాచిపెట్టుకుంటారా గుండెల్లో? బ్రతుకు దినములన్నిటా కృప, బ్రతుకు దినములన్నిటా మేలు, మంచితనం నన్ను వెంబడించాలంటే మనం ఎట్లా ఉండాలి? మన్నించాలి, మర్చిపోవాలి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-22. సమూయేలు 2వ గ్రంథం 13-20-22. మరలా తామారును చూసి అక్కడ ఉండాల్సిన మాట నీ మనస్సులో పెట్టుకోవద్దు. రాసుకోండి అక్కడే. అమ్నోను అన్నే కదా, అదే రాసుకోవాలి. ఇదే పాయింట్ ఇక్కడ. మనస్సులో పెట్టుకోవద్దు. 22 చదువు లేకపోతే మనస్సులో పగ ఉంచుకొనేను. 20వ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మరి బాబు నువ్వు లేగమ్మా, ఏమనుకో బాగా, నాన్న నువ్వు లేగమ్మా. అబ్షాలోము, తామారు. అమ్నోను వరసే. అమ్నోను వాళ్ళ తామారుని పాడు చేస్తే అన్నొచ్చి నీ మనస్సులో పెట్టుకోవద్దు,
అర్థమవుతుందా మీకు? 20వ వాక్యంలో నీ మనసులో పెట్టుకోవద్దు. చెల్లికి బాగానే చెప్పాడు, నీ మనసులో పెట్టుకోవద్దు. 22లో పగంతటిని మనసులోనే పెట్టుకున్నాడు. మరి నువ్వు మీ చెల్లికి చెప్పడం ఎందుకురా? చెల్లికి చెప్పడం ఎందుకు? ఇంకా చెప్తా. 32వ వాక్యం. పదమూడవ అధ్యాయం 32. రెండు సంవత్సరాల తర్వాత అబ్షాలోముకి అమ్నోను మీద పగట్లాగే ఉంది. చెల్లిని మాత్రం పగ కూర్చో పెట్టుకోవద్దని చెప్పి 2 ఏళ్ల తర్వాత ఈ అబ్షాలోము పగ గుండెల్లో ఉన్నది. 2 సంవత్సరాలు అమ్నోనుని మాత్రమే చంపేశాడు. రైట్, కూర్చున్నాను. అబ్షాలోము కోసమే మాట్లాడుతున్నా. 1, చెల్లిని మనసులో పెట్టుకోవద్దన్నాడు, తినేమో మనసులోనే పెట్టుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత పగ మనస్సులోనే ఉంది కనుక అమ్నోనుని చంపేశాడు. ఇంకా వీడి గుండెల్లో పగ అట్లాగే ఉంది. ఎక్కడా చెప్పు, ఎక్కడుంది పగ? చెప్పండి, ఎక్కడ? 18వ అధ్యాయం 14వ వాక్యం. 18వ అధ్యాయం 14వ వాక్యం. మూడు బాణాలు తీసుకొచ్చి ఎక్కడ? పగ ఎక్కడ ఉంది? అదే పగ మీరు కిడ్నీలో కనుక దాచిపెట్టారనుకో, కిడ్నీలో గుచ్చుతాడు. నేను ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు చెల్లికి ఏం చెప్పాడు? గుండెల్లో పెట్టుకోవద్దు అన్నాడు. ఆడు పెట్టుకున్నాడు. 2 సంవత్సరాల పాటు పెట్టుకొని వాడిని చంపేశాడు. ఇంకా ఉంది. యోవాబు అనేవాడు వచ్చి చూసి గొంతులో కూర్చలేదు. ఎక్కడ కూర్చాడు? జాగ్రత్త, మన్నించండి, మర్చిపోండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును. అదే చెప్తున్నా. మాటల, పాటల, ప్రార్థన, వ్యక్తిగత జీవితంలో, దైనందిన జీవితంలో అనుసరించమా? కృపాక్షేమాలు నా వెంట రావాలి. ఎందుకు వస్తాయి? కృపాక్షేమం పాడితే వచ్చేస్తాయా? ప్రభువా మర్యాదగా చెప్తున్నా, కృపాక్షేమాలు నా వెంట పంపించు అంటే కుదరదు. ప్రవర్తన సేపు అంటారు. అన్నీ మర్చిపోయానన్నా నేను. 41వ అధ్యాయంలోనే మర్చిపోయాను కనుక ఈ స్థాయిలో ఉన్నా. అవన్నీ మీకులాగా పిల్లవరాలు చేసుకుంటూ కూర్చుంటే నాయకుడిని అవుతానా నేను? ఐగుప్తు దేశానికి ప్రెసిడెంట్ని అవుతానా? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. అదోని బెజేకు అనేవాడు పారిపోగా దేవుని బిడ్డలు వాడిని పట్టుకొని కాళ్ళకి చేతులకి ఉన్న బొటన వేళ్ళు వాడికి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది వాడికి? ఏమి విత్తుతామో అదే. ఏ బెజేకాడు? అదోని బెజేకు అనేవాడు ఒక రాజు.
గతంలో వాడు చాలా దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళి 70 మంది రాజుల్ని పట్టుకొచ్చేసి వాళ్ళ చేతులకున్న బొటన వేళ్ళు కోసేసాడు. కాళ్ళకి చేతులకున్న బొటన వేళ్ళు కోసేసి వాడి భోజనపు బల్ల చుట్టూ కింద కూర్చొని, ఇప్పుడు బొటన వేలు లేకుండా బోధింటామా? తినగలవా? ఏం చేయాలి? వాళ్ళు నాకాలి. ఈ అదోని బెజేక్ అనేవాడు గతంలో 70 మందికి ఇట్లా చేశాడు. ఇప్పుడు దేవుని బిడ్డలు వాడిని పట్టుకొని, నేను అంటాను, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల్లో ఎన్నో యుద్ధాలు చేస్తూ వచ్చారు. యుద్ధాలు చేసినప్పుడు రాజులు చంపేయడమే, అంతేగాని ఇంత క్రూరంగా బొట్టనేళ్ళు నరికడం ఎక్కడైనా చూసామా? లేదు. కానీ దేవుడు వారు తలంచిన కీడు వాళ్ళ నెత్తి మీదకే రప్పిస్తారు. అంచేత మనకెవరైనా కీడు చేశారా? మర్చిపోరు. దూషించారా? మన్నించండి, మర్చిపోండి. అప్పుడే మన బ్రతుకు దినములన్నిట కృపా, మేలు, మంచితనము మనల్ని